పోతుందండి. ఇంక మనం చూసుకోని అవసరం లేదు. పోపు కూడా చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఇదంతా తీసుకొని దీంట్లో వేసేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ ఉంది అనుకోవద్దు. ఆయిల్ అనేది పచ్చడి పీల్చేస్తుంది. ఆయిల్ తక్కువగా ఉందనుకోండి మనకి నిలవ ఉండదు పచ్చడి. ఇదంతా కూడా చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. పోపులో ఒక్కోసారి మినపప్పు కూడా వేస్తూ ఉంటారు. కానీ అలా చేస్తే ఏమవుతుందంటే అది ఒకరోజు బానే ఉంటుంది. నెక్స్ట్ రోజు అది నానిపోతుందండి. అప్పుడు బావుండదు పచ్చడిలోకి అవి. కాబట్టి నేను మినపప్పు అనేది ఇక్కడ వాడలేదు. ఇప్పుడు చూసారా ఆ ఆయిల్ అంతా కూడా పీల్చేసింది. మనం తడి గరిటె గాని, తడి స్పూన్‌లు ఏమీ పెట్టకుండా మనం ఉంచుకుంటే గనక ఫ్రిడ్జ్‌లో అయితే ఒక సంవత్సరం నిలవ ఉంటుందండి. కలర్ కూడా చేంజ్ అవ్వదు. టేస్ట్ గాని ఏం మాత్రం చేంజ్ అవ్వదు. బయటైతే 6 మంత్స్ 6 నెలలు మనకి ఖచ్చితంగా ఉంటుంది. చూసారా ఎంత స్మూత్‌గా ఉందో. కాబట్టి టిఫిన్స్‌లోకి చాలా బావుంటుందండి. ముద్దపప్పు కాంబినేషన్ గాని, వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా చాలా బావుంటుంది.